ఓం సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, సాయి భక్తులందరికీ నా నమస్కారములు. సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబానికి పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన బాబా వారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని వీక్షిస్తున్నారో ప్లీజ్ చిన్న లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొందరి సాయి భక్తులందరికీ కూడాను ఈ వీడియోను షేర్ చేసిన వారు అవుతారు, ఎంతో కొంత పుణ్యం సంపాదించిన వారు కూడా అవుతారు. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్దాము. బాబా మనకు ఏం చెప్తున్నారంటే, నా గుడికి వచ్చినప్పుడు తెలిసి ఈ తప్పులు చేస్తున్నావు బిడ్డ, ఇక నేను కూడా క్షమించలేను, నా ఆగ్రహానికి గురి అయ్యావు అని అంటున్నారు. అసలు ఎందుకు అలా అంటున్నారో ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. బాబా వారి ప్రియ భక్తుడు కొల్హాపూర్లో నివాసితుడై ఉన్నాడనమాట. అయితే ఒకసారి ముంబాయిలో ఉండగా తన బంధువుల ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతని మేనకోడలు అతని నుదిటి పైన ఒక పెద్ద మచ్చ గురించి అడిగింది. ఎందుకంత ఈ మచ్చ పెద్దగా, ఇంతగా బాధపడుతున్నావు, ఎందుకు ఆ మచ్చ ఏర్పడింది నీకు అని అడిగింది. అతను, నాకు ప్రసాదించిన గొప్ప బహుమతి, ఈ మచ్చ నాకు బాబా ప్రసాదించాడు అని చెప్పాడు. తర్వాత ఇంకా ఇలా చెప్పాడు, నేను యుక్త వయసులో ఉన్నప్పుడు కొంతమంది స్నేహితులతో కలిసి షిరిడి వెళ్ళాను. నేను అప్పటికే బాబా తమ పాదాలకు గజ్జెలు కట్టుకొని నృత్యం చేస్తారని, తరచూ భక్తుల వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటారని, పెద్దగా భక్తులపై అరుస్తారని విని ఉన్నందువలన బాబాలో ఏదైనా దైవత్వం ఉందా అసలు, లేక ఆయన ఒక డాబిండు కూడా అని తెలుసుకుందామని వారికి గేలి చేయాలనుకున్నాను అని నా ఉద్దేశం. శ్రమతో కూడుకున్న సుదూర ప్రయాణం తరువాత మేము షిరిడి చేరుకుని ద్వారకామాయిని వెళ్ళాము. ఆ సమయంలో అక్కడ చాలామంది భక్తులు భక్త గీతాలు పాడుతూ ఉన్నారు. మరికొందరు సంగీత వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. బాబా తమ చేతులతో చిరతలు వాయిస్తూ ఉల్లాసంగా నృత్యం చేస్తూ ఉన్నారు. అయితే మేము వెళ్ళి కూర్చున్నంతనే బాబా, వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నన్ను ఎగతాళి చేయాలని వచ్చారా అని అంటూ తమ చేతిలో ఉన్న చిరుతలను నాపై విసిరారు. అంతే, అవి నా నుదిటికి తాకి గాయమై బాగా రక్తస్రావం జరిగింది. అయినా బాబా నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా తమ నృత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కొంతసేపటికి తర్వాత భక్తులు నన్ను పిలిచి రక్తస్రావాన్ని ఆపడానికి గాయమైన చోట ఊది రాశారు. ఆశ్చర్యంగా మరుక్షణమే రక్తస్రావం ఆగిపోయింది. అప్పుడు బాబా మా జేబులు ఖాళీ చేసి తమ ముందు పెట్టమన్నారు. మాకేమీ అర్థం కాలేదు. మా వద్ద ఉన్న డబ్బు, పర్సులు అన్నీ తీసుకున్న తర్వాత, మీరు దేనినైతే చూడాలని ఇక్కడికి వచ్చారో అదంతా చూసినట్లయితే మీరు ఇప్పుడే బయలుదేరవచ్చు అని బాబా సందేశమిచ్చారు. ఎందుకలా అన్నారో అప్పుడు అర్థం కాలేదు. తర్వాత బాబా, అయితే అప్పటికే చీకటి పడింది. మేమంతా ఆకలితో బాధపడుతూ అలసిపోయి ఉన్నాము. పైగా మా దగ్గర డబ్బులు కూడా లేవు. కానీ బాబా మమ్మల్ని వెళ్ళమన్నాక మాకు ఇంకో దారి లేకపోయింది. అందువల్ల మేము కొల్హాపూర్ వైపు అడుగులు వేస్తూ వెళ్ళసాగాము. బాగా చీకటి పడింది. కనీసం వీధి దీపాలు కూడా లేవు. ఆ చీకటిలోనే అతి కష్టం మీదుగా మా నడక సాగించాము. కొంత దూరం పోయాక మేము దారి తప్పినట్టు గుర్తించి విశ్వాసంతో బాబాపై భారం వేసి ముందుకు సాగాము. కొద్ది దూరంలో ఒక రాయిపై కూర్చొని చిలుం తాగుతున్న వ్యక్తిని చూసి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాబా, మేము దారి తప్పాము, దయతో స్టేషన్కి మాకు దారి చూపిస్తారా
మేము మీపై అనుమానించిన మీరసలు దేవుడా కాదా, ఎందుకు బాబా అంటే ఇంతగా అభిమానిస్తున్నారు అని తెలిసి తెలియక మీ దగ్గరికి మనసులో ఒకలాంటి చెడు ఉద్దేశం పెట్టుకుని మీ దగ్గరికి వచ్చాము. ఇప్పుడు మా చేసిన కర్మని అనుభవిస్తున్నాము. బాబా దయచేసి మాకు స్టేషన్కి దారి చూపిస్తారా అని అడిగారు. అప్పుడు బాబా నా చేయి పట్టుకున్నారు. ఆయన చెయ్యి చాలా చల్లగా ఉంది. ఆ స్పర్శకు నేను వణికిపోయాను. తర్వాత బాబాతో కలిసి మేము 5 అడుగులు వేశాము. అంతే, మా ముందు స్టేషన్ ఉంది. అప్పుడు బాబా, ఇకనైనా నేను వెళ్తాను. ఇకపై ఈ విధంగా దారి తప్పకండి. మనసులో చెడు ఉద్దేశాలు ఎవరిపైనా కూడా పెట్టుకోకండి అని చెప్పి అదృశ్యమయ్యారు. ఆ క్షణాన నా అజ్ఞానం, అహంకారం అంతరించిపోయాయి. నా అజ్ఞానం పూర్తిగా నశించి బాబా మాటలలోని ఆంతర్యం అవగతం అయింది. అంతలోనే మా తిరుగు ప్రయాణం టికెట్లు, ఆహారానికి సంబంధించిన ప్రశ్న తలెత్తింది. మరుక్షణం నా స్నేహితుని కొడుకు, నీ జేబు ఎత్తుగా ఎందుకుంది? అందులో ఏమున్నాయి? నాకు చూడని అంటూ నా జేబులో వెతికాడు. ఆశ్చర్యంగా మా పర్సులు, డబ్బులు అన్నీ ఆ జేబులోనే ఉన్నాయి. అంతటితో మేమంతా తృప్తిగా భోజనం చేసి మా ఇళ్లకు చేరుకున్నాము. నా జీవితాంతం ఆధ్యాత్మిక మార్గాన్ని తప్పిపోకుండా బాబాగారు నాకు ఈ మచ్చని ప్రసాదించారు. ఈ మిథ్యా ప్రపంచంలో దారి తప్పినప్పుడు గురువు మన చేయి పట్టుకొని వాస్తవికత వైపు నడిపిస్తాడు అన్నదానికి ఈ కథ ముఖ్య సారాంశం. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజయోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।